కలుస్తామో మాకు తెలియదు, కానీ మా జాతిని మేము కలుస్తాం సార్. మా జాతిని కలుస్తాం, కలబడతాం, నిలబడతాం. ఈ జాతితో మేము అందరం గెలుస్తాం సార్. అదే మా ఎన్నికగా మేము పనిచేస్తాం. మేము ఏ జాతికి వ్యతిరేకంగా పనిచేయం. మీరన్నట్టు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ ప్రాంతాన్ని అత్యంత ప్రేమించుండు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ ప్రాంతాన్ని ఇష్టపడ్డు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి ఏ యూనివర్సిటీ అయితే డాక్టరేట్ ఇచ్చిందో ఆ యూనివర్సిటీలో చదువుకున్న బిడ్డలే చెప్తున్నాం. ఈ జాతిని కాపాడుకుంటాం, ఈ సమాజాన్ని కాపాడుకుంటాం, భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు కూడా మేము కాపాడుకుంటాం సార్. మేము గతంలో కొన్ని సంఘాల్లో పనిచేసినాం. నేను అప్పుడు 23 సంవత్సరాలు నేను సార్ దగ్గర పెట్టింది. సార్ నింబాల్ సార్ దగ్గర నేను ఇప్పుడు కాదు, దాదాపు 2015 నుంచి నింబాల్ సార్తో నాకు సంబంధం ఉంది. అప్పుడు నేను చిన్న పిల్లవాడిని. సార్ దగ్గర పెట్టి, సార్ మనకు ఒక రాజ్యం రాబోతుందట, ఆ రాజ్యంలో మనం అందరం భాగస్వాములు కావాలి సార్. నాకు ఒక అవకాశం వచ్చింది, నేను రాష్ట్రం అంతా సైకిల్ యాత్ర చేద్దాం అనుకుంటున్నాను. నేను సైకిల్ యాత్ర పోయే క్రమంలో అన్నుడు సేకరణ వాళ్ళ తిమ్మాపూర్ బయట దగ్గర వాళ్ళ ఊర్లో మీటింగ్ పెడితే మా దగ్గర డబ్బులు లేవు. బహుజన రాజ్యం రావాలి, పేదల బతుకులు మారాలని మా కార్యక్రమం నడిస్తే మనల్ని ఏం చేశారు, మా రాజ్యం రావాలని చెప్పి మమ్మల్ని పక్క పెట్టి వాళ్ళ రాజ్యం కోసం వాళ్ళు ప్రయత్నం చేశారు. కానీ నిస్వార్థంగా ఈ జాతిలో పుట్టిన బిడ్డలుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను ఇష్టపడే వ్యక్తులుగా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోసం పనిచేసే వ్యక్తిగా ఆయన ఆశయానికి మాత్రం ఇప్పుడు మార్చలేదు. ఇప్పుడు కూడా మేము ఎందుకు వీరినే కలుపుతున్నామంటే ఒక చరిత్ర అవకాశం ఉంది. భీమాపూర్లో యుద్ధం జరిగింది, 500 మంది 20,000 మంది నరికి మళ్ళీ మేము 500 మంది ఈ 500 మందిని ఆ బ్రాహ్మణిజం. అందుకే ఒక మాట చెప్పిందాక, బ్రాహ్మణిజానికి మాలవాడికి యుద్ధం జరిగితే కులం ఉండాలని బ్రాహ్మణిజం కులం పోవాలని మాలేదు. మాలవాళ్ళు కత్తులు బట్టి కథల రంగంలో దుక్కితే నెత్తురు నేల మీద పారించిన జాతి ఈ జాతికి నాయకత్వం వహించాలంటే తెలుసుకుంటారు. సార్ అన్నాడు, శ్రీకాంత్ నువ్వు మాలను ఏకం చేద్దామని పోతున్నావు, మాల అంటలు పుల్లు లాంటలు ఎవల వాళ్ళ రాజ్యానికి వాళ్ళు అధిపతులు ఒకరు అలవాలంటే ఏమని ఎరిగినా సార్, ఈ పుల్లన్నీ మైదానం మీద అడవి తెలుగుతో తిరుగుతున్నాయి, ఈ పుల్లన్నీ అడిలో కొడదాం అనుకుంటా సార్. ఒకసారి అడిలో కొడుతూ చెప్తుంటా సార్ అన్న. నేను అదే పని చేస్తున్నాం సార్. మా టీం అందరూ కూడా పుల్లన్నీ అడిలో కొట్టే ప్రయత్నం చేస్తున్నాం. మీరు అనుకున్నట్టు బహుజన రాజ్యం ఎవరితో వస్తుందో నాకు తెలియదు, కానీ మాలలందరూ ఏకమైతే బహుజన రాజ్యం వస్తుంది. ఎందుకో చెప్తా, మాలలంతా అన్ని కమ్యూనిటీ వాళ్ళతో సేకరిస్తారు, అన్ని కులాలను ప్రేమిస్తారు, ఏ కులాన్ని ద్వేషిస్తారు. అన్ని కులాలను ప్రేమించే మానవత్వం ఉన్న కులం ఉన్న ఈ దేశంలో అంటే ఏకైక కులం మన కమ్యూనిటీ. మహ కావచ్చు, నెతగా కావచ్చు, మాల కావచ్చు, మాల మత కులాలు కావచ్చు, ఏ కులమైనా ఈ కులాన్ని ప్రేమించే గుణమున్న వాళ్ళం మనం. అందుకే దక్షిణ భారతదేశంలో దళిత ఉద్యమం నడిపిన మొత్తం కూడా మాలలే. మా అంటే 30 సంవత్సరాల చరిత్ర మీద కావచ్చండి, 100-200 సంవత్సరాల చరిత్ర నాది. చరిత్ర చెరిపోవడానికి మన గీతలు అనుకుంటురా, రాతలు చరిత్రను రక్తంతో రాసిన రాతలు మారి. ఈ చరిత్రను ఈ రాతలను ఎవరొచ్చినా చెరిగిపోదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని వణిగిపుచ్చుకొని ఆయన రాజ్యాన్ని తేవడానికి నిరంతరంగా ప్రయత్నిస్తాం. ప్రియమైన మిత్రులారా, ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాం. మనము జనవరి 1 నాడు ఏవైతే భీమాపూరేగా ఈ దేశం కోసం అమరులయ్యలో బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా పోరాడి నెత్తురు నేల మీద దారపోసిలో ఆ వీరుల గుర్తుగా జనవరి 1 నాడు 10,000 మందితో మనం భాగ్యనగరంలో వెళ్తాం. ఈ భాగ్యనగరం కూడా మనదే. నాకు చెక్కపల్లి సార్ ఒక విషయంలో డిస్కస్ చేసి చెప్పిండు, అసలు మీరు భాగమతి ఎవరో తెలియదు సార్ అంటే భాగమతి పుట్టిన జాతి మనది అంటే ఈ భాగ్యనగరం నిర్మించింది కూడా మనమే, భాగమతి పుట్టిన జాతి కూడా మనదే. కాబట్టి మన చరిత్ర గొప్పది. మన చరిత్ర గురించి మాట్లాడాలంటే 1 గంట 2 గంటలు కాదు. ఇప్పుడు చెక్కపల్లి సార్ మాట్లాడితే గుడిలో గంట నేర్చుకోవడం కానీ సార్ నోట్లో మాట్లాడడం లేదు. అంత గొప్ప చరిత్ర మన దాంట్లో చాలా మంది మన చరిత్ర చెప్పడానికి ఉన్నారు. కాబట్టి సార్ మేము ఒకటే చెప్తున్నాం, మేము నిరంతరం జాతి కోసం పోతాం. మేము పోయేటప్పుడు మా బండిలో ఇంజన్ల ఆయిల్ అవ్వకుండా చూసుకునే బాధ్యత మీద తెలియజేస్తున్నాం. మా బండిలో ఆయిల్ అవ్వడానికి మేము ఖచ్చితంగా ఆ బాధ్యత మీకు ఇస్తున్నాం. మేము నూనెకు మీసాల విద్యార్థులు, మాకు ఇంకా టైం ఉంది. మా యవ్వనాన్ని మా జీవితాన్ని ఈ జాతి కోసం అంకితం చేస్తాం. ఎందుకో కూడా చెప్తున్నా, పేరుకు భారతదేశమే, ఈ దేశం మనదే, కానీ ఈ దేశంలో ఉన్నది ఏది కూడా మనది కాదు. మన గురించి పత్రిక రాయది, ఓ టీవీ ఛానల్ ఏది మనం ఉండదు. కాబట్టి ఇవన్నీ మనకు కావాలని కోరుకుంటున్నాం. చదువు ఒకటే మనది, జ్ఞానం అనే ఖడ్గంతో ఈ దేశం ముఖ చిత్రాన్ని మార్చాల్సిందని మారుస్తామని మీకు మాటిస్తూ భవిష్యత్తులో మీరు మాతో ఉండాలని ఆశిస్తూ ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు నాగం కుమారస్వామి మర్చిపోయిన అన్న నాగం కుమారస్వామి గారు వేదిక మీదకి వచ్చి ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. చాలా మంది